ఖర్జూర ఈ పేరు వింటే ఎవరికైనా నోరూరుతుంది. ఆకలిని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఖర్జూరాలు. ఆయుర్వేద వైద్యంలోనూ వాటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ఆ మొక్కలను ఒకసారి నాటితే అవి చెట్లుగా ఎదిగి 80 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఎక్కువగా ఎడారి ప్రాంతంలో పండించే ఖర్జూర పంటను ఇప్పుడు తెలంగాణలోనూ ఓ రైతు సాగు చేస్తున్నాడు. భిన్నమైన పంట సాగుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మెదక్ జిల్లా రామయ్యపేటలో సత్యనారాయణ అనే రైతు తన 13 ఎకరాలలో ఖర్జూర మొక్కలు నాటి సాగు చేస్తున్నారు. ఖర్జూర మొక్కలే కాకుండా 50 రకాల పండ్ల మొక్కలను కూడా తోటలో పెంచుతున్నారు. ముఖ్యంగా ఖర్జూర సాగులో డ్రిప్ సిస్టమ్ ద్వారా మల్చింగ్ విధానంలో ఏర్పాటు చేసి తక్కువ నీటితో ఈ పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 4 ఏళ్ల క్రితం నాటిన కొన్ని మొక్కలకు ఖర్జూర గెలలు వేస్తాయి. ఈ ఖర్జూర మొక్కలు ఒక్కసారి నాటితే 80 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. 90% ఫిమేల్ మొక్కలు, 10% మేల్ మొక్కలు నాటారు. జనవరి నెలలో ఖర్జూర మొక్కలకు పూత ప్రారంభం కాగానే మేల్ ఖర్జూర మొక్కల పువ్వుల నుంచి పుప్పొడి రేణువులను ఫిమేల్ మొక్కల పువ్వులకు అందిస్తారు. ఆ తర్వాత అవి ఫలదీకరణం చెంది ఖర్జూర గెలలు వేస్తాయి. ప్రస్తుతం రైతు సత్యనారాయణ సాగు చేస్తున్న ఖర్జూర గెలలు వేయడంతో ఈయనకు ఇండోనేషియా వ్యాపారుల నుంచి పంట అమ్మాలని ఆఫర్లు వస్తున్నాయి. అయితే తాను ముందుగా ఈ ప్రాంత వాసులకే ఖర్జూర పంట అందిస్తానని, ఆ తర్వాత వ్యాపారంగా నిర్వహిస్తానని తెలిపారు రైతు సత్యనారాయణ. ఈ బర్హి వెరైటీ, ఈ ఖర్జూర చెట్లు బర్హి అనేది మంచి మెయిన్ వెరైటీ. బర్హి ఇండియాకు సూటబుల్ అయింది. పర్టికులర్లీ గుజరాత్ కాయ ఒగరు ఉంటుంది. ఆ కాయ కంటే మించింది అనంతపూర్లో స్వీట్ వచ్చింది. సేమ్ అనంతపూర్ ఈక్వల్గా కూడా మన తెలంగాణలో కూడా పంట చాలా బాగుంది, బాగా స్వీట్ ఉంది. కానీ అవేర్నెస్ రాలేదు మన దగ్గర. తెలంగాణలో ఇంకా తినేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పటికీ ఈతకాయలు అంటారు, కానీ ఖర్జూరకాయ తింటే తెలుస్తుంది. తేనె కంటే మధురమైనది ఇది. అంత బాగుంటుంది ఖర్జూర తిన్న తర్వాత వేరే ఫ్రూట్స్ ఏవి కూడా తినాలనిపించదు. అటువంటి పంట ఇది. ఇప్పుడు ఈ పంటకు కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఈ పంట స్టార్ట్ అయిన తర్వాత చెట్టు 80 ఏళ్ళు ఉంటుంది. ఈ చెట్టు 80 years పంట వస్తుంది. నెక్స్ట్ 3 జనరేషన్ పనికి వస్తుంది. ఖర్జూర పంటకు అవసరమైన పద్ధతులు, మెళుకువలను ఖచ్చితంగా పాటిస్తున్నారు రైతు. ఖర్జూర మొక్కల మధ్య 8 మీటర్ల దూరంతో ఎకరాకు 68 మొక్కలు నాటి మొత్తం 13 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అంతర పంటగా పలు రకాల పండ్ల మొక్కలు నాటారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సలు, ఆయుర్వేదంలో ఉపయోగించే లక్ష్మణ సీతాఫలం చెట్లు కూడా ఈ ఫామ్లో ఉన్నాయి. పూర్తిస్థాయి సేంద్రియ విధానం, గో ఆధారిత పద్ధతిలో ఖర్జూర సాగు నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్లోని గిరియావులను పెంచుతూ వాటి మూత్రం, పేడను ఎరువులుగా ఉపయోగిస్తున్నారు. సేంద్రియ ఎరువులను సూక్ష్మ పోషకాలుగా అందిస్తూ కంటికి రెప్పల ఖర్జూర మొక్కలను కాపాడుతున్నారు. ఈ పంటకు మొదట కష్టమవుతుంది. స్టార్టింగ్ దీని ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు మనం తెచ్చిన ప్లాంట్కి ఒక 4,000 to 5,000 ఖర్చు అయింది. మళ్ళీ మెయింటెనెన్స్ 5,000 10,000 దాకా ఖర్చు అవుతుంది. కానీ కొంచెం పెట్టుబడి చాలా ఎక్కువైంది కాబట్టి ఈ పెట్టుబడిని గవర్నమెంట్ కనీసం వేరే రాజస్థాన్లో ఇచ్చినట్టు, వేరే దగ్గరలాగా వేరే స్టేట్లలో ఇచ్చినట్టు మన గవర్నమెంట్ కూడా కనీసం 50% సబ్సిడీ ఇస్తే చాలామంది యువ రైతులు అందరూ వచ్చి పంట పండిస్తారు. అప్పుడు మన దేశానికి కూడా అభివృద్ధి అవుతుంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి మనకు, బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఆదుకోవాలి. ఈ రైతులకు సబ్సిడీ ఇస్తే అందరు రైతులు ముందుకు వస్తారు. 2019వ సంవత్సరంలో ఖర్జూర సాగును ప్రారంభించారు రైతు సత్యనారాయణ. ఎలైట్, బర్కీ రకాల ఖర్జూర సాగు చేస్తున్నారు. జిల్లా, మండల వ్యవసాయ హార్టికల్చర్ అధికారులతో పాటు కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఖర్జూర తోటను పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఈ టిష్యూ కల్చర్ ద్వారా తీసుకొని ఈయన మరియు ఆ మేల్ ప్లాంట్స్ నుంచి పోలెన్ సేకరించి వాటిని దానికి పరాగ సంపర్కం, హ్యాండ్ పాలినేషన్ చేయడం ద్వారా ఈ ఉన్నంత తోట అయితే మనకు మంచి క్రాప్ బాగా వచ్చింది. మరియు రిమైనింగ్ ఒక 7 ఎకరాల తోట మనకు సాగులో ఉంది. అది కూడా ఒక 2 సంవత్సరాల్లో మనకు కాతగాయడం జరుగుతూ ఉంది. తన ఫామ్లో చేసే ఖర్జూర పంట సాగు సక్సెస్ అయితే ఇది మరింత మంది రైతులకు ఉపయోగపడుతుందని రైతు సత్యనారాయణతో పాటు హార్టికల్చర్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.